ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలని క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిలర్ జిల్లా అధ్యక్షుడు ఎల్ఎన్ విజయ్ కుమార్ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులపై దాడులను అరికట్టాలని వారు కోరారు. రాజ్యాంగబద్ధంగా ఉన్న మత స్వేచ్ఛ హక్కు హరించే విధంగా దళిత క్రైస్తవులపై వివక్ష కొనసాగుతుందని, అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అన్ని ప్రజా సంఘాల, రాజకీయ పార్టీలు సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కె సంజయ్, లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ వి సుధీర్, ఏబీఎస్పీ జిల్లా అధ్యక్షులు నగేష్, ఏఎస్యు వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ జాన్సన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్ఫాన్, వైసీపీ క్రిస్టియన్ సెల్ కళ్యాణ్ సుందర్, జై భీమ్ పార్టీ నాయకులు ఎం యేసురత్నం, కోలా రుబెన్, జానీ జో తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా క్రైస్తవ మైనారిటీ ఉపాధ్యక్షుడిగా నేను క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిలింగ్ వాళ్ళకి మద్దతు ఇవ్వడానికి వచ్చాను. వాళ్ళ ముఖ్య డిమాండ్లు దళిత క్రైస్తవులు ఎస్సీలుగా మార్చాలని, రెండవది క్రైస్తవులపై జరిగే దాడులను అరికట్టాలని, రక్షించాలని, మత మార్పిడి నిరోధక చట్టాన్ని ఎత్తివేయాలని వాళ్ళు కోరుచుండగా వాళ్ళకి మద్దతుగా వైఎస్ఆర్సీపీ ఇక్కడికి వచ్చి వాళ్ళకి మద్దతు ఇస్తుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులు, పాస్టర్లు, సంఘ పెద్దలు వీరందరూ కూడా వచ్చి ప్రధానంగా అనేక సంవత్సరాలుగా, దశాబ్దాలుగా ఉన్నటువంటి క్రైస్తవుల సమస్యలను పరిష్కరించాలి, దళిత క్రైస్తవులను ఎస్సీలుగా పరిగణించాలి అని గతంలో సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో ప్రస్తావించినా కూడా ఆ రోజు రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా దీనిని అడ్డుకోవడం, ఈరోజు దళిత క్రైస్తవులు వాళ్ళు కేవలం చర్చికి పోయినందువలన అనేక విధాలుగా వాళ్ళని హింస పెట్టడం, అనేక విధాలుగా వాళ్ళ చర్చిలకు పోతే మీకు రిజర్వేషన్లు తీసేస్తామని చెప్పి అనడం, ఇది శోచనీయం. ప్రజల హక్కుల కోసం రిజర్వేషన్ అనే పదం ఎందుకు వచ్చింది అని అంటే, పేదలు వాళ్ళ యొక్క కనీస అవసరాలు తీర్చుకునేందుకు, వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు ఎక్కడ మాకు చట్టబద్ధత కల్పించండి, మా యొక్క ఆత్మరక్షణ కల్పించండి, ఈ విధంగా క్రైస్తవుల ఆలయాలపైన, చర్చిలపైన దాడులు చేస్తున్నారు అని చెప్పి అనేక సంవత్సరాలుగా క్రైస్తవ సోదరులు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి వాటికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి విషయాలలో బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి, ముందుకు రావాలి, ప్రజల హక్కులను గుర్తించాలి, వాళ్ళ సమస్యల మీద ఒక చట్టబద్ధత వాళ్ళకి కల్పించాలని ఈరోజు సి వారు నిర్వహించే కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 28 జిల్లాల వారీగా క్రైస్తవ సంస్థలు, క్రైస్తవ నాయకులు ఈరోజు పాల్గొని కొన్ని డిమాండ్ తెలియపరుస్తూ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఏఐసియు ఆల్ ఇండియా క్రిస్టియన్ యూనిటీ తరఫున మా డిమాండ్ తెలియపరుస్తూ, మా డిమాండ్స్ క్రైస్తవ పైన జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలి, మత మార్పిడి చట్టాలను రద్దు చేయాలని, క్రైస్తవులపైన జరుగుతున్న దాడులను అరికట్టే చట్టాలను తీసుకురావాలని, క్రైస్తవులపై దాడి జరిగినప్పుడు వెంటనే ఫోన్ చేసి తెలియపరచడానికి టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేయాలని, దళిత క్రైస్తవులకు ఎస్సీలుగా గుర్తించాలని మా డిమాండ్ని తెలియపరుస్తున్నాం. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో 28 జిల్లాల్లో ఉన్న క్రైస్తవ నాయకులు, క్రైస్తవ సంఘాలు పాల్గొనడం జరిగింది. ట్రిపుల్ సి అనే ఆ వ్యవస్థ ద్వారా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మా ఏఎస్యు ద్వారా డిమాండ్ తెలియపరుస్తాం. ఎలా ఉంటున్నాయో తెలియదు, కానీ దేశంలో జరుగుతున్న ప్రతి పరిస్థితి కూడా, ఒక పక్కన యుద్ధాలు జరుగుతున్నాయి, ఒక ప్రక్కన అల్లర్లు జరుగుతున్నాయి. ఈ యొక్క యవనస్తులు కూడా మత్తుకి బానిసలైపోతూ ఉన్నారు. నిజాన్ని, సత్యాన్ని గ్రహించలేక వారి యొక్క జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
కానీ ఈ క్రైస్తవత్వం ఏం నేర్పిస్తుందంటే మంచిగా ఉండు అని నేర్పిస్తుంది, ప్రేమను బోధిస్తుంది. ఆ ప్రేమను వారికి పంచుతుంది. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పింది కూడా అదే. ఆ ప్రేమ అది జీవితాంతం కొనసాగాలని, ఆ ప్రేమలో జీవిస్తే నీ యొక్క జీవితాన్ని నువ్వు కాపాడుకుంటావని, సరైన మార్గంలో నడుస్తావని ఆ యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు. ఆ మాట ప్రకారం వినిన మేము అందులో నడుస్తూ ఇతరులకు కూడా ప్రేమను చూపించేదానికి ఇష్టపడుతూ ఉన్నాం. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్లో ప్రతి ఒక్కరు సభ్యులుగా ఉండి ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా అన్ని పార్టీల మద్దతుతోటి ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో అన్ని పార్టీ యొక్క నాయకులు, యూత్, అలాగే దాంట్లో ఉన్న ప్రతి ఒక్క విభాగం వారు కూడా మాతో సహకరించి మాకు అన్ని విధాల వారు సహకరిస్తూ ముందుకు కొనసాగిస్తున్నారు. క్రీస్తునందు ప్రియమైన నెల్లూరు జిల్లా ప్రజలకు, క్రైస్తవేతర నాయకులకు, సంఘ కాపరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క సమయంలో ఈ యొక్క క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ ద్వారా రాష్ట్ర అధినాయకత్వం వారి యొక్క పిలుపు మేరకు ప్రతి జిల్లాలో కలెక్టర్ని కలుసుకొని రాష్ట్రపతి గారికి ఏదైతే ఈ యొక్క మత సంబంధమైన దాన్ని పేరా 50లో ఉన్న చూపెట్టిన ఆ యొక్క ఆర్టికల్ దాన్ని మార్చాలని, అది క్రైస్తవులకి మేలుకరంగా లేదు కాబట్టి ఎస్సీ స్టేటస్నే అది కొనసాగిస్తూ క్రైస్తవులకు కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురావాలని మేము కోరుతూ ఉన్నాం. మరి ఒకటి, క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు కానీ, సంఘముల మీద జరుగుతున్న దాడులు కానీ, ఏదైనా కూడా అది క్రైస్తవ పద్ధతికి విరుద్ధంగా ఉన్నది. కానీ ఏది ఏమైనా గవర్నమెంట్ వారు ఆలోచన చేసి సరైన నిర్ణయం తీసుకుంటారని మేము కోరుతూ ఉన్నాం. అలాగే అన్ని జిల్లా కలెక్టర్ల ద్వారా, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న జిల్లాలన్నీ కలిపి జిల్లా కలెక్టర్ల ద్వారా రాష్ట్రపతి గారికి ఒక మెమోరాండం మేము సమర్పిస్తున్నాం. ఆ సమర్పణ అంతా ఈ యొక్క దళిత క్రైస్తవులు, దళితులు, క్రైస్తవ పెద్దలు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని అన్ని చోట్ల విజయవంతం చేస్తూ ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాం. అలాగే ఆ యొక్క పరిస్థితిలోనే నెల్లూరు జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని వచ్చాం. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. వారు కూడా నేను చేయవలసిన కార్యం నేను చేస్తాను, క్రైస్తవులకి న్యాయం జరగాలని